కోరిన కోరికలు తీర్చే భక్తుల ఇలవెల్పుగా శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4 రోజులుగా సేవా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి బృంగేశ్వర వాహన సేవ ఆలయం నుండి హనుమాన్ దేవాలయం వరకు మహిళలు మంగళ హారతులతో సేవ ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి సేవా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, బృంగేశ్వర వాహన సేవా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఆదివారం రాత్రి స్వామివారి అగ్నిగుండాలు జరుగుతాయని, కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి కరుణా కటాక్షాలను పొందాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి 4 రోజుల నుంచి అంగరంగ వైభవంగా మరి గుంతపల్లి వీరభద్ర స్వామి మరి బ్రహ్మోత్సవం జరుగుతుంది. చాలా చూడని లైటింగ్స్ కానీ మరి భక్తులు కానీ మరి రేపు అగ్నిగుండాలు ఉంటాయి. అధిక సంఖ్యలో దాదాపు 2-3 వేల మంది అధిక సంఖ్యలో పాల్గొంటారు. మరి చూడని భక్తులు గిట మరి దర్శించుకోవాలని చెప్పేసి మరి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా వాళ్ళకు ఆహ్వానం పలుకుతూ మరి వాళ్ళ కోరికలు ఏమున్నా మరి గుంతపల్లి వీరభద్ర స్వామి దర్శనం చేసుకున్నట్లయితే మరి వాళ్ళ కోరికలు నెరవేరుతాయని మరి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు 4వ రోజు మరి సేవ చేయడం జరిగింది. మరి బృంగేశ్వర సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి 4 రోజుల నుంచి అంగరంగ వైభవంగా మరి గుంతపల్లి వీరభద్ర స్వామి మరి బ్రహ్మోత్సవం జరుగుతుంది. చాలా చూడని లైటింగ్స్ కానీ మరి భక్తులు కానీ మరి రేపు అగ్నిగుండాలు ఉంటాయి. అధిక సంఖ్యలో దాదాపు 2-3 వేల మంది అధిక సంఖ్యలో పాల్గొంటారు. మరి చూడని భక్తులు గిట మరి దర్శించుకోవాలని చెప్పేసి మరి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా వాళ్ళకు ఆహ్వానం పలుకుతూ మరి వాళ్ళ కోరికలు ఏమున్నా మరి గుంతపల్లి వీరభద్ర స్వామి దర్శనం చేసుకున్నట్లయితే మరి వాళ్ళ కోరికలు నెరవేరుతాయని మరి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.